మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 1వ తారీఖు జూలై నెల రాత్రి సుమారు 7:30, 8 గంటల సమయంలో ఈ అంచెట్టిపల్లి పీతిరిగుట్టల దగ్గర ఒక దారి దోపిడీ జరిగింది. ఆ దోపిడీలో బాధితుడు వచ్చి వాసాల తిరుపతి, ఇతనిది టేకులపల్లి విలేజ్. ఇతను కొత్తగూడెం తిరుగు వెళ్ళి షుగర్ టాబ్లెట్ తీసుకుని వస్తుంటే అతని మీద కళ్ళలో కారం జల్లి అతన్ని కొట్టి అతని దగ్గర నుంచి ఒక 3 తులాల చైన్, మెడలో ఉన్నటువంటి 3 తులాల చైన్, మరి చేతికున్నటువంటి 8 గ్రాముల బంగారు ఉంగరం, ఒక సెల్ ఫోను, 15,000 రూపాయలు క్యాష్ తీసుకొని పోయారు. దారి దోపిడీ చేశారని ఒక దరఖాస్తు వచ్చింది. దాని మీద ఒక గ్రేవ్ కేసు రిజిస్టర్ చేయబడింది. ఆ కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఆ కేసులో ఛేదించడం గురించి మన సిసిఎస్ టీమ్ ఇన్స్పెక్టర్ అయినటువంటి సత్యనారాయణ గారు, ఎస్ఐ ప్రవీణ్ గారు, మరియు ఎస్ఐ సుమన్ గారు, ఎస్ఐ రామారావు టెక్నాలజీని ఉపయోగించి కేసును ఎట్లా ఛేదించాలనే దాని మీద చాలా విస్తృతమైనటువంటి దర్యాప్తు చేసినారు. దానిలో భాగంగా ఈ రోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో ఎస్ఐ రమణారెడ్డి గారు తన సిబ్బందితో వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక సాయిశ్రీ బేబీ అని చెప్పేసి గట్టుమళ్ళ అమ్మాయి, నాగేంద్ర బాబు అలియాస్ మల్లన్న, ఇద్దరు కలిసి గట్టుమల్ల నుంచి మోటార్ సైకిల్ వేసుకుని వస్తున్నారు. వాళ్ళని చెక్ చేస్తే వాళ్ళ దగ్గర ఒక మోటార్ సైకిల్, ఒక సెల్ ఫోను, ఒక 3 తులాల బంగారం కొలుసు దొరుకుతుంది. ఇది ఎక్కడైనా అడిగితే ఈ సాయిశ్రీ అలియాస్ బేబీ అనే ఆమెకి వాసం తిరుపతి అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం పరిచయం, తిరుపతిలో పరిచయం వీళ్ళకి. ఆ పరిచయానుగా వాళ్ళు సాన్నిహితంగా ఉండేవాళ్ళు. ఆమె దగ్గర నుంచి రాటాలు పోటాలు తీసుకోవటాలు ఉండేది. ఈమెకి డబ్బులు ఎప్పుడైనా సందర్భం ఉన్నప్పుడు అతను ఇవ్వకపోయేది. ఏదో సందర్భంలో అతని దగ్గర బంగారు ఉంగరాలు, మెళ్ళో చైన్లు ఉండటం చూసి ఈమె ఏం చేసిందంటే ఏదో విధంగా ఇతన్ని ట్రాప్ చేసి ఇతని నుంచి లాక్కోవాలని చెప్పేసి ఈమెకి దగ్గరైనటువంటి వ్యక్తులు చోడిపోగు నాగేంద్ర బాబు, భూపతి అరవింద్, షేక్ ఇర్ఫాను, నక్కిడపు దుర్గాప్రసాద్, దామోదర్ అని వాళ్ళతో ప్లాన్ వేస్తారు. ఈ ప్లాన్ లో భాగంగా అతన్ని నేను ఏదైతే వాసాల తిరుపతిని పిలిపిస్తాను. ఇక్కడికి పిలిపించిన తర్వాత మనం ఆ ఏరియాకి తీసుకుపోతాం, మీరు అక్కడ రెడీగా ఉండని చెప్పేసి వాళ్ళని ఏర్పాటు చేసుకొని, అదేవిధంగా ఏదైతే తిరుపతికి ఫోన్ చేస్తే తిరుపతి వస్తాడు, ఈమె దగ్గరికి వస్తాడు. ఇక్కడ కూలీ లైన్ ఉంటుంది, ఈమె బ్యూటిఫుల్ లో పనిచేస్తుంటది. ఆమె దగ్గరకు వచ్చేస్తారు. ఆమెతో కార్లు ఎక్కించుకుని కొత్తగూడెం తిరిగేసి సాయంత్రం సుమారు 7:30 గంటలకి అక్కడికి వెళ్తారు అనమాట. ఈ పీతిరిగుట్టల దగ్గర పోతారు. అనుకున్న ప్లాన్ ప్రకారం అక్కడ 4-7 స్నేహితులు ఉంటారు. వాళ్ళ కింది తీసేసి కళ్ళలో కారం కొట్టేసి ఆమె దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లు, ఆమెను కూడా కొడతారు. ఏమైనా అనుమానం రాకుండా ఉండటం కోసం ఈమె సెల్ ఫోన్ కూడా గుంజుకొని ఏమికి అనుమానం రావద్దని, మళ్ళీ బయటపడకూడదు అని చెప్పేసి ఆమెను కొడతారు, అతన్ని కొడతారు, అతన్ని కారం చల్లుతారు. తర్వాత అతని కళ్ళలో కారం చల్లుతారు. అతని దగ్గర ఉంటే 3 తులాల బంగారు గొలుసును, చేతికున్నట్టు ఉంగరం, 15,000 రూపాయల కాసు, సెల్ ఫోన్ తీసుకుపోతారు. అది ఆ విధంగా చెప్తారు. ఇక్కడ ఆమె ఇద్దరు జరిగిన స్టోరీ మొత్తం ఆమె చెప్తే పట్టుకొని ఆమె దగ్గర గొలుసు గురించి అడిగితే అది వాళ్ళు తీసి వీళ్ళు మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే ఆమె ఇంట్లో కూలీ లైన్లో మిగతా వాళ్ళు ఉన్నారు. ఎవరెవరంటే భూపతి అరవింద్, షేక్ ఇర్ఫాను, నక్కిడపు దుర్గాప్రసాద్. వీళ్ళు ఎందుకున్నారంటే మీ దగ్గర గొలుసు ఉంది కదా, ఆ గొలుసు మరి డబ్బులు ఏమీ లేదా తీసుకొచ్చి అంటే సరే అమ్మి ఇస్తానని చెప్పేసి అది ఆ గొలుసు తీసుకొచ్చి అమ్మి డబ్బులు ఇవ్వడానికి ఇచ్చింది. వాళ్ళ అఫెన్స్ అయిన తర్వాత తెల్లారి ఆ నైట్ అటు ఇటు తిరిగి తెల్లారిపోయి పాలంచులు పోయి ఈ 15,000 రూపాయలు పంచుకొని మరి తల కొద్ది తీసేసుకుంటారు. మిగతా డబ్బులు ఆ గొలుసు, ఆ ఉంగరాన్ని గురించి, మిగతా వాటి గురించి ఈ రోజు అమ్మి పంచుకోవాలనే ఉద్దేశంతో ఉండగా పోలీసులు పట్టుకుంటారు. దీంట్లో ముఖ్యంగా ఈ కేసు ఛేదించడం గురించి సిసిఎస్ సిఐ గారు, సత్యనారాయణ గారు, మరియు సుమన్ ఎస్ఐ గారు, మరియు ప్రవీణ్ ఎస్ఐ గారు, రామారావు ఎస్ఐ గారు, మా సిఐ ఆర్వి వెంకటేశ్వర గారు, రమణారెడ్డి గారు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించారు. కరెక్ట్ నెల రోజుల్లో రాబరీ కేసు ఛేదించేశారు. దీన్ని ఛేదించిన పాత్ర శ్లాఘనీయమైనది. ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందనలు తెలుసు.